నమస్తే. తెలంగాణలో చెరువులను మొత్తం చెరబట్టిండ్రు. దాదాపు 3000కు పైన ఉన్న హైదరాబాద్ ముఖ్యంగా హెచ్ఎండిఏ పరిధి కింద వచ్చే 5 జిల్లాలు, ఆ మున్సిపాలిటీలు, ఆ పరిధిలో ఉన్నటువంటి 3000కు పైగా చెరువులను మొత్తం చెరబట్టిండ్రు. గత గవర్నమెంట్ అయితే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చెరువులని డెవలప్ చేయమన్న పేరుతోని కబ్జాలు చేయమని చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలకు రాసిచ్చిండ్రు. అయితే మనం చాలా రోజులుగా ఈ అంశం మీద మనం ఫోకస్ చేస్తున్నాం. హైడ్రా ఒకవైపున అక్కడక్కడ కూల్చివేతలు చేస్తున్న బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులని, బడా రియల్ మాఫియాలను ఎందుకు చూసి చూడనట్టుగా వదిలేస్తున్నది? మీరు హైడ్రా స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఏ చెరువుల్లో అయితే అక్రమ కట్టడాలు జరుగుతున్నాయో, పెద్ద టవర్లు వెలుస్తున్నాయో, ఆ టవర్లకు సంబంధించిన పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. రంగనాథ్ గారు గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చింది, ఇళ్లల్లో ఉన్న వాళ్ళని మేమేమి చేయము, అది ఒకవేళ గవర్నమెంట్ భవిష్యత్తులో పాలసీ డెసిషన్ తీసుకుంటే అప్పుడు మేము నిర్ణయం తీసుకుంటామని రంగనాథ్ గారు ఒక పత్రికా ప్రకటన విడుదల చేసిండ్రు. సంతోషం, బాగుంది. ఎందుకంటే పబ్లిక్ పాపం వాళ్ళు కష్టపడి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎంత పెద్ద టవర్లో ఎంత పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎంత అక్రమాలు చేసి అమ్మినా పాపం అక్కడ నష్టపోయేది జనమే. దానికి మీరేం క్లారిటీ ఇచ్చిండ్రు? మేము అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న వాటిని కూల్ చేస్తాం, ప్రజలు ఆక్యుపై చేయని వాటిని కూల్ చేయమని అన్నారు. ఆక్యుపై చేయని వాటిని మాత్రమే కూలుస్తామన్నారు. సరే, అక్కడ కూడా ఆక్యుపై చేయని వాటిలో కూడా చాలామంది జనం ఏం అడుగుతున్నారంటే, మాకు ఆక్యుపై చేయకపోయినా మేము డబ్బులు ఇచ్చి ముందుగానే మేము ప్రీ లాంచనో ఆ లాంచనో పేరుతోనే మా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు, మాకు ఈ ఫ్లాట్ మీది అని ముందే చెప్పిండ్రు, మరి మేమేమి అయిపోవాలని జనం అడుగుతున్నారు. ఈ విషయంలో గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవాలి. ఆ రియల్ ఎస్టేట్ కంపెనీల దగ్గర నుంచి ఆ ప్రజలకి ఆ డబ్బులు రిటర్న్ ఇప్పించాలి. నేను ఎక్కడున్నా అంటే, ఇప్పుడు ప్రస్తుతం ఈ మూసాపేట నుంచి హైటెక్ సిటీకి వెళ్ళే దారిలో 3 చెరువులు ఉన్నాయి. పైన ముల్లకత్వ అని ఒక చెరువు ఉంటుంది, గొలుసుకట్టు చెరువులు ఇవన్నీ. అక్కడి నుంచి నీళ్లు కామునికుంట చెరువుకి వస్తాయి. ఆ చెరువు నుంచి ఇది గొలుసుకట్టు చెరువు అయినా ఇక్కడ ఉన్న ఇది మన మైసమ్మ చెరువుకి వస్తాయి. మన మైసమ్మ చెరువు అక్కడ వాసవి సరోవర్ పేరుతో, సైబర్ సిటీ పేరుతో ఆ చెరువును ఏ రకంగా చెరబట్టిండ్రు, సిఎస్ఆర్ కింద డెవలప్ చేస్తామని చెప్పి అని మనం చాలా క్లియర్గా చెప్పినాం. ఆ లోపలికి వెళ్ళి మనం వీడియో చేసినాం. టోటల్ చెరువునంతా లేపేస్తున్నారు. ఇంతవరకు దాని మీద యాక్షన్ లేదు. దర్జాగా వాసవి తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నది. దాని పక్కనే గవర్నమెంట్ ల్యాండ్ని కబ్జాలు చేసి సైబర్ సిటీ వాడు దాదాపు 12 ఎకరాల్లో టవర్లు లేపేసి అమ్మేసుకున్నాడు కూడా. అండ్ ఈ గొలుసు ఎట్లా ఉన్నది అంటే, ఈ ముల్లకత్వ టు కామునికుంట టు మైసమ్మ చెరువు, ఈ గొలుసు ఎట్లా ఉన్నది, ఎంతవరకు ఉన్నదని మనం తెలుసుకోవడానికి మనం ఈ మొత్తం కట్ట మీద నుంచి నడుచుకుంటూ మేము లోపలికి వస్తే, మేము డైరెక్ట్గా ఎక్కడికి వచ్చినామంటే, ఇప్పుడు ఇది నా లొకేషన్ ఇక్కడ ఉంది. మీరు ఒక్కసారి ఆన్లైన్లో, నేను ఇప్పుడే జస్ట్ లొకేషన్ మ్యాప్ ఆన్ చేసి పెట్టిన, ఆన్లైన్లో నేను ఎక్కడ ఉన్నా అంటే ఇక్కడ ఉన్నా. అంటే ఆల్మోస్ట్ చెరువుకి నేను ఎక్కడున్నా, చెరువుకి పక్కనే ఇక్కడ నిలబడున్నా. ఇక్కడ ఏ చెరువు ఉంది కనబడుతుందా? ఇక్కడ ఇక్కడ కాముని చెరువు ఉంది. ఈ బ్లూ కలర్ అంతా చెరువు. ఇక్కడ నేను నిలబడ్డా. ఇదంతా వేవర్ ద్వారా నీళ్లు ఇట్లా వస్తాయి. ఇట్లా నీళ్లు ప్రవహించి ఇక్కడ వాసవి సరోవర్ ఉంటుంది. ఇక్కడ వాసవి సరోవర్, ఇదంతా కూడా ఈ బ్లూ షీట్స్ అంతా వాసవి సరోవర్, దానికోసం నాటిన బ్లూ షీట్స్ ఇవన్నీ. ఇక్కడ చెరువుకి వచ్చి మళ్ళీ ఇక్కడ కలుస్తాయి. ఇది చిన్న మైసమ్మ చెరువు. ఈ చిన్న మైసమ్మ చెరువు లింక్, ఇది మళ్ళీ చెరువు. సో ఇప్పుడు కామునికుంట చెరువు పక్కన నిలబడి మాట్లాడుతున్నా. అంటే కామునికుంట నుంచి ఈ మైసమ్మకుంట చెరువుకి వెళ్ళే మధ్యలో నేను నిలబడ్డా. ఇప్పుడు ఇది బ్లూ షీట్లు నాటిరు. మొత్తం ఇదంతా FTL, టోటల్ ఇదంతా వాటర్ బాడీ. ఈ మనకి కనిపిస్తున్న టవర్లు ఏమో సైబర్ సిటీ 1 టవర్స్. వాడు మంచిగా రిటైనింగ్ వాళ్ళు పెద్ద ఎత్తున కట్టుకొని చెరువుని యువతలకి లోపలికి వచ్చేసిండు. అసలు అది ఇంకా చెప్పాలంటే అది గవర్నమెంట్ ల్యాండ్ అని అంటున్నారు. సరే, అది పక్కన పెడితే చెరువును ఆక్రమించిన అన్నది కనబడుతున్నది. అండ్ ఈ కామునికుంట చెరువు నుంచి ఇటు వెళ్ళాల్సిన ఇది ఉందో, ఇక్కడ చూడండి మీరు ఒకసారి లోపల ఫొటోస్ ఒకసారి మనం గమనిస్తే, వాసవి సరోవర్ పేరుతో లోపల కన్స్ట్రక్షన్స్ అక్కడ జరుగుతున్నాయి. ఆ పైన మెషినరీ అవన్నీ కనిపిస్తున్నాయి కదా, అక్కడ నీకు అవతల మనకి మైసమ్మ చెరువు ఉంటుంది. కింద చూడండి, ఇవన్నీ నీళ్ళే. ఏ రకంగా మొత్తం లోపలికి పూర్తి చేస్తున్నారు చూడండి. అంటే అదంతా కూడా ఎందుకు నీళ్ళు ఇక్కడికి వచ్చినాయి అంటే, ఇదంతా వాటర్ బాడీ. ఆ గొలుసు ఏదైతే ఉందో దాన్ని మొత్తం మూసేయడం వల్ల నీళ్ళంతా అటు ఇటు పోతున్నాయి. ఈ మట్టి అంతా లోపలికి బూట్ చేస్తున్నా. అక్కడ వాటర్ కూడా మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. మొత్తం బ్లూ షీట్లు నాటి లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. బ్యాక్ సైడ్ అనమాట. మనం ఒకసారి కొంచెం లోపలికి వెళ్దాం దా.
ఇవంతా కూడా ఈ వాటరే కనిపిస్తున్నాయి మనకి. మనం ఒక్కసారి లోపలికి వెళ్దాం. ఇంకా ఇక్కడ చూస్తే మనకి ఇంకా క్లియర్గా కనిపిస్తాయి. ఇదంతా వాటరే ఉన్నాయి ఇక్కడ మనకి, వాటర్ ఉన్నాయి. ఆ పైన మనకి ఆ మెషినరీ ఆ పనులు జరుగుతున్నది కనిపిస్తుంది. అదంతా కూడా వాసవి సరోవర్ పేరుతో అక్కడ పనులు జరుగుతున్నాయి. సో ఎంత దర్జాగా ఇక్కడ కబ్జా నడుస్తున్నాం. మరి రంగనాథ్ గారు మరి ఇట్లాంటి వాటి మీద ఎందుకు ఫోకస్ చేయట్లే చెప్పండి. అసలు ఈ పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు? 30 ఫ్లోర్ల టవర్సు, -3 సెల్లార్, ఈ పర్మిషన్స్ కూడా ఇచ్చింది ఎవరు? ఇక్కడ ఈ కామునికుంట చెరువు సంబంధించిన గుర్రపు డెక్క ఏదో తీస్తున్నారు. సో ఇదంతా అక్కడ ఒకసారి చూస్తే ఇదంతా చెరువు, ఇది కామునికుంట చెరువు. ఈ చెరువులో నీళ్లు గొలుసు ద్వారా మైసమ్మ చెరువులోకి వెళ్ళాలి. ఎట్లా వెళ్తున్నాయి ఒక్కసారి మీరు చూస్తే, నేను ఈ దాని మీద నిలబడ్డా. ఇది కూడా ఈ కన్స్ట్రక్ట్ చేసిందే వీళ్ళు. అంటే వాటర్ని డైవర్ట్ చేయడానికి, అంటే వాళ్ళు అనుకూలంగా వాళ్ళు కట్టిన అపార్ట్మెంట్లోకి లేకపోతే వాళ్ళు కట్టిన ఆ ల్యాండ్లోకి రాకుండా, కన్స్ట్రక్షన్లోకి రాకుండా, వెంచర్లోకి నీళ్లు రాకుండా టోటల్ డైవర్ట్ చేసిరనమాట. సో ఇక్కడ మీకు మైసమ్మకుంట నుంచి వెళ్తున్న దారి అనమాట ఇది. అంటే ఇది గొలుసుకట్టు ద్వారా ఈ వేవర్, ఇది మీకు చాలా క్లియర్ ఇక్కడ కనిపిస్తుంది. కనీసం నిలబడలేమిడ, కానీ వీడియో చేస్తున్నా నేను. ఎంత భయంకరంగా నీళ్ళు ఉన్నాయి అన్నది మనకు అర్థమవుతుంది. అంటే చెరువులను ఏ రకంగా మొత్తం కెమికల్ వాటరు, టోటల్ కెమికల్ వాసనే వస్తుంది నాకు. ఎంత నల్లగా ఉన్నాయి నీళ్ళు చూడండి. ఇట్లా పట్టుకుంటే నూనె, కాల్చిన నూనె ఉంటుంది చూసిరా, ఆ టైప్ ఆఫ్ వాటర్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ వేవర్ ద్వారా దాంట్లోకి వెళ్ళాలి. మనం లాస్ట్ వీడియోలో అక్కడున్న మైసమ్మ చెరువుని మొత్తం కబ్జా పెట్టిరు, ఇక్కడున్న ఈ నాలాని మొత్తం డైవర్ట్ చేసిరు. ఇప్పుడు అదేమో సైబర్ సిటీ వాడు కట్టిండు, సైబర్ సిటీ వాడు ఇంకోడో కట్టిండు. మీకు అక్కడ గేట్ వాల్ కూడా కనిపిస్తుంది చూడండి. అంటే ఇప్పుడు ఈ ప్రతి నాలాకి కూడా బఫర్ ఉంటుంది, బఫర్ ఉంటుంది. సో ఈ టోటల్గా ఎఫ్టీఎల్లో కట్టినటువంటి నిర్మాణాలు, ఈ లోపల ఉన్న సరోవర్ అయితే ఇక మొత్తం చెలనే కడుతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు, ఇప్పుడు ఈ వెళ్తున్న దారి వేవర్ ఉంది కదా, ఈ లోపల ఉన్న ఈ దారిని అటు ఇటుగా ఈ నాలాని దారి మళ్ళించి అండర్ గ్రౌండ్లో వేసి కొన్ని చోట్ల మనం చూసినాం కదా, అమీన్పూర్లో, ఇక్కడ కూడా అదే పరిస్థితి. అండర్ గ్రౌండ్లో వేసి ఆ అండర్ గ్రౌండ్ ద్వారా నీటిని అక్కడికి పంపిస్తున్నారు. ఒకవేళ ఫ్లడ్ ఫుల్గా వస్తే ఆ అండర్ గ్రౌండ్లో ఏదైనా ఇరుక్కుపోతే లేకపోతే ఇంకేదైనా జరిగితే మరి ఏ రకంగా బయటికి తీస్తారు? అంటే ఏ రకంగా వాటర్ ఫ్లో ఉంటుంది? ఉండదు. వాటర్ ఫ్లో ఉండకపోతే ఏమైంది? ఈ చెరువు నిండుతుంది, ఈ చెరువులోకి నీళ్ళు వచ్చినా వాటర్ ఫ్లో బ్యాక్ వాటర్ అవుతుంది. ఆ బ్యాక్ వాటర్ ఆ కత్వా చెరువు, కామునికుంట చెరువు మధ్యలో ఉన్న కట్టడాలన్నీ మునిగిపోతాయి. సో ఇట్లా హైదరాబాద్ మునిగిపోతున్నది. చాలా ప్రాంతాలు ఎన్నడూ రాని వరదలు హైదరాబాద్లో ఎందుకు వస్తున్నాయి కొన్ని ఏరియాల్లో అంటే ఇదే పరిస్థితి. సో ఇక్కడ ఈ సైబర్ సిటీ, అక్కడ వాసవి, ఇద్దరు కలిసి చేస్తున్న దందా ఇది. ఎవడు పర్మిషన్లు ఇచ్చిందంటే అధికారులు దొంగలు, సగం మంది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు దొంగలు. మరి ఇప్పుడు హైడ్రా చేసిన, మరి హైడ్రా ఇక్కడికి ఎందుకు వస్తలే? ఇప్పుడు ఈ బ్లూ షీట్లు ఇవన్నీ కరెక్ట్గానే పెట్టిర్రా? ఎందుకు పెట్టిరు? గోడలు ఎందుకు కట్టిర్రు? వాటర్ బాడీని ఎందుకు దారి మళ్ళీ ఇచ్చారు? వాల్టా 2002 యాక్ట్ ఏం చెప్తున్నారు? మరి వీటిని తేల్చాలి కదా. అక్కడక్కడ మీరు అవి కూలగొడుతున్నారు కదా, మరి అవి కూలగొట్టినప్పుడు ఇవి కూడా కూలగొట్టాలి కదా. సరే పోనీ ఇళ్ళల్లో ఏమైనా జనం కావంటే ఇళ్ళల్లో ఉన్నారు జనం, సరే వాళ్ళనంటే తీసేయలేరు అనుకుందాం, వాళ్ళనంటే తీసేయలేరు. మరి ఇప్పుడు ఆడ సరోవర్ ఇంకా నడుస్తూనే ఉంది కదా, మరి దాన్ని ఎందుకు ఆపుతలేరు? పని నడుస్తూనే ఉంది కదా దర్జాగా. అంటే వాళ్ళకొక న్యాయం, మిగతా వాళ్ళకొక న్యాయమా? మేము ఎందుకు ఇక్కడికి వచ్చి పదే ఈ రియల్ ఎస్టేట్ కంపెనీల దగ్గరకు వచ్చి వీడియో చేస్తున్నామనంటే దానికి ఒకే రీజన్, మీ మీద ఈ హైడ్రా అన్నది కంటిన్యూ కావాలా, హైడ్రా చట్టం రావాలా, ఈ హైడ్రా ఓన్లీ హైదరాబాద్ హెచ్ఎండిఏ కాదు, హైదరాబాద్ అంతా విస్తరించాలి, ఇది ఉండాలన్న ఒక సదుద్దేశంతో మీ మీద ప్రజలకి కానీ ప్రతిపక్షాలు కానీ చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలు నివృత్తి కావాలంటే మీరు ఫస్ట్ వీళ్ళ మీద పడండి. వీళ్ళ మీద పడితే ప్రజలకు కూడా క్లారిటీ వస్తుంది. ఎస్, వీళ్ళు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు, ఈ చెరువుల రక్షణ కోసం పనిచేస్తున్నారు, హైదరాబాద్ మునగకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారన్న ఒక అనుమానం లేకుండా మీ మీద మంచి అభిప్రాయం కలుగుతుంది. అందుకే ఫస్ట్ వీటి మీద ఫోకస్ చేయండి. చూద్దాం, ఒకసారి ఒక బిల్డింగ్ ఏదైనా ఎక్కి లోపలే చూసే ప్రయత్నం చేద్దాం. ఇంకా దృశ్యం ఏమైనా కనిపిస్తుంది, ఎందుకంటే లోపలికి వెళ్ళడానికి మనకు అవకాశం లేదు. మొత్తం బ్లూ షీట్లు, గోడలు, అంతా సెక్యూరిటీ పెద్ద ఎత్తున ఉంటుంది. సో ఉన్నంత వరకు మనం ఈ చూపించే ప్రయత్నం చేస్తున్నాం. విచారణ చేయండి, ఇన్వెస్టిగేషన్ చేయండి. కడుతున్న ఈ చెరువుల్లో కడుతున్న, గొలుసు కట్టు చెరువుల్లో కడుతున్న వీటిని మొత్తం కూల్చి అవతల పడేయండి. వాళ్ళు ఒకవేళ నిర్మాణాలు జరపడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వకండి, ఇచ్చిన పర్మిషన్స్ క్యాన్సిల్ చేయండి.
సో నేను ఒక పక్కనే ఉన్న బిల్డింగ్ ఎక్కిన, ఇంకా క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా ఈ వీడియోలో నేను చూపిస్తూ ఉన్నా. ఇప్పుడు 2 చెరువులు ఉన్నాయి, మన 3 చెరువులు మొత్తం. పైన కత్వా అనే ఒక చెరువు ఉంది, దాని నుంచి నీళ్ళు ముళ్ళ కత్వా, అక్కడి నుంచి మైసమ్మ కామునికుంట, అక్కడి నుంచి మైసమ్మకుంట. సో మనం ఎదురుగా కనిపిస్తున్న ఇదంతా కూడా మైసమ్మకుంట చెరువు. నేను ఇంతకుముందు చెప్పిన కదా. సో ఇదంతా ఎక్కడికక్కడ ఇది నెమ్మదిగా లోపలికి వస్తున్నారు, పూర్తిగా కబ్జాకు గురవుతున్నాయి. సరే, కొంతమంది అక్కడక్కడ పేద ప్రజలు కట్టుకోవచ్చు, కానీ వాళ్ళది పెద్ద మ్యాటర్ కూడా కాదు. సో మీరు చూడండి, పెద్ద వెంచర్లు, బిల్డింగ్లు, చాలా నిర్మాణాలు జరిగిపోయినాయి. కొంతమంది పబ్లిక్ కూడా అందులోకి వచ్చేసి ఉన్నారు. అదంతా పక్కన పెడితే చెరువు చూడండి. సో అక్కడ మీకు మనకు ప్రధానంగా కబ్జా చాలా క్లియర్గా కనిపిస్తుంది. నెమ్మది అక్కడి నుంచి రోడ్డు వేసుకుంటూ వస్తున్నారు. అక్కడ రింగులు వేసిరు. సో అదంతా కూడా FTL పరిధి. మరి అక్కడ దేనికి ఆ నిర్మాణం జరుగుతున్నదో అర్థం కాదు. ఇక్కడ మొత్తం చెరువులు పెద్ద డెబ్రీస్, అదంతా రాళ్ళు అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఈ చెరువును మూసే ప్రయత్నం చేస్తున్నారు. సమస్య ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ చెరువుని క్లోజ్ చేస్తే పైన ఉన్న చెరువు, ఆ మధ్యలో ఉన్న కాలువల మధ్య ప్రెషర్ పెరిగి వరద ఎక్కువై ఆ ప్రాంతాలు మునుగుతాయి. దాన్ని కబ్జా చేస్తే ఆ పైన ఉన్నది మునుగుతుంది. ఇప్పుడు దీని తర్వాత మనకి కనిపిస్తున్నది చూడండి, ఒక 5 ఫ్లోర్ల ఒక బిల్డింగ్ ఎక్కిన తర్వాత నాకు కనిపిస్తున్న అద్భుతమైన పిక్చర్ ఇది. మీకు అది నేను ఇంతకుముందు చూపించిన వేవర్ అక్కడ ఉంది, ఇక్కడ ఆ ప్రొక్లేన్కి అవతల భాగంలో నేను ఇంతకుముందు చూపించిన కాలువ. సో అక్కడి నుంచి నీళ్ళు ఏమవుతాయంటే, అటు నుంచి ఆ మార్గం గుండా స్ట్రేట్గా వెళ్ళి ఎక్కడ కలవాలా, అక్కడ మీకు కనిపిస్తుంది చెరువు క్లియర్గా. ఏందా చెరువు? మైసమ్మ చెరువు అన్నది అగో ఆ చెరువు. ఆ చెరువులో ఇదంతా కూడా గొలుసు అనమాట. ఇప్పుడు మీరు చూడండి, ఈ చెరువు నుంచి ఆ చెరువుకి వెళ్ళే మార్గం ఎట్లుందో మీరే ఆలోచించండి. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, మాకు అన్ని పర్మిషన్స్ వచ్చినాయి, ఆఫీసర్లు పర్మిషన్లు ఇచ్చినట్టు దొంగలు వీళ్ళంతా. పర్మిషన్స్ ఇచ్చిన ఈ లోకల్ ఇరిగేషన్ ఆఫీసర్లు కానీ, GHMC HMD ఆఫీసర్లు కానీ, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు ఒక్కొక్కడు వాడు పెండ తిన్నాను ఏమేనేమో, అంటే పెండ కంటే అధ్వానం ఇంక ఈ దుర్మార్గులు. మరి ఏ రకంగా ఇదంతా కూడా కన్జర్వేషన్ జోన్ ఇది, అంటే ఇది రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ కట్టడానికి అవకాశం లేదు. మీరు చూడండి, ఈ చెరువు నుంచి అక్కడ వాటర్ స్టార్ట్ అవుతే స్ట్రేట్గా వెళ్ళి ఆ చెరువులో కలవాలి. ఎక్కడ ఉందండి ఇక్కడ? ఆ చెరువులోకి ఈజీగా వెళ్ళి కలవడానికి అవకాశం ఉందా? ఎవరికి వాడు అవతల సైబర్ సిటీ, యువతల వాసవి, గోడలు కట్టుకున్న అవతల గోడ, యువతలో గోడ. ఇప్పుడు ఈ నాలా ఎక్కడి నుంచి పోతుంది? ఈ వాసవి అని చెప్పాలా? అండర్ గ్రౌండ్ వేసిరు లోపల. అసలు ఎవడిచ్చిండు వాటర్ బాడీని అండర్ గ్రౌండ్లోకి తీసుకెళ్ళి చెరువులో కలిపే పవర్ ఎవడిచ్చిండు మీకు? అధికారం ఎక్కడిది? వాల్టా 2002 యాక్ట్ ఏం చెప్తుంది? జిల్లా కలెక్టర్ ఏం బీక్తున్నాడు? ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ఇరిగేషన్ ఆఫీసర్లు ఏం చేసిరు? ఒక్కొక్కడు ఎంత తిన్నాడు? మొత్తం డబ్బులే. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఏంది -3. ఇది వాసవికి సంబంధించిన ఈ వెంచర్. ఇది -3 ప్లస్ పైన 29 30 ఫ్లోర్స్. ఇన్లే కట్టడానికి వీల్లేదరా నాయన అంటే, మొత్తం ఆ గొలుసును మొత్తం తెంచేసి ఆ నాలాని మొత్తం డైవర్ట్ చేసి వాటర్ ఆ చెరువులోకి పోకుండా అడ్డుకట్టేసి అండర్ గ్రౌండ్లు పెట్టి ఆ వాటర్ని అక్కడి నుంచి పంపించేలాగా పంపింగ్ చేసి మొత్తం విధ్వంసం చేస్తున్నారు. ఇక్కడ ఇంత భయంకరమైంది. ఇప్పుడు ఒక్కొక్క టవర్ 30 ఫ్లోర్లు అంటే దాదాపు 1000-2000 కోట్లు సంపాదిస్తాడు దగ్గర. ఒక్కో ఫ్లాట్ 2 కోట్లు 3 కోట్లకు అమ్ముకుంటారు. కొన్న జనం ఏమైపోవాలా? జనం ఏమంటున్నారు చాలా చోట్ల, మరి మేమేమైపోవాలా, మేము డబ్బులు ఇచ్చినాం కదా అంటే. అందుకే అంటున్నాం మేము, FTL ఏంటో చెక్ చేసుకోండి, బఫర్ ఏంటో చెక్ చేసుకోండి. ఏమీ తెలియకుండా ఈ లేక్ వ్యూల పేరుతో ఎవడైనా ఫ్లాట్స్ అమ్మే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళని అడగండి, ఏ చెరువు పక్కన కట్టినా ఏం కబ్జాలు చేసినామని. లేక్ వ్యూ ఎంతండి? వాందా చెరువు ఏమన్నా? లేక్ వ్యూ ఏంటి అసలు? వాడు ఆ చెరువుని ఎమ్యూనిటీస్ కింద చూపించుకోవడానికి. సో ఇది ఓపెన్గా నేను చాలా క్లియర్గా ఈ బిల్డింగ్ ఎక్కి నేను చూపిస్తున్న భయంకరమైన విధ్వంసం. నాకు సమాధానం చెప్పాలి ఇరిగేషన్ ఆఫీసర్స్, నాకంటే తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి, మూసాపేట ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ చెరువు నుంచి పోతున్న నీళ్ళు ఆ చెరువులోకి పోవడానికి మీరు మార్గాన్ని ఎందుకు క్లోజ్ చేసిర్రు? ఆ మార్గాన్ని ఎందుకు డైవర్ట్ చేసిర్రు? అండర్ గ్రౌండ్లో ఎందుకు వేసిర్రు? ఎవడు నీకు రిటైనింగ్ వాళ్ళు కట్టి ఆ నీటిని డైవర్ట్ చేసి అధికారం నీకు ఎవడిచ్చిండు? ఆడ మూసేసిర్రు, నీళ్ళు వచ్చి పడుతున్నాయి, దీన్ని మూసేస్తున్నారు నెమ్మదిగా. ఇది మీది కాదంటారా? పోనీ వాడ వాసవి అని ఆడ నీకు ఇందాక బోర్డు కూడా చూపించిన, ఆడ చిన్న షెడ్ వేసి ఆడ సెక్యూరిటీని పెట్టిరు. ఇక్కడ సెక్యూరిటీని పెట్టిరు, అక్కడ సెక్యూరిటీనే ఉన్నారు. డేగా కళ్ళతో చూస్తున్నారు, ఎవరైనా చూస్తారేమో మేము తప్ప ఎవడరా మీ దగ్గరికి. సో ప్రజలారా, ఇది జరుగుతున్న భయంకరమైన విధ్వంసం. ఇట్లా అన్ని చెరువులకు ఇదే పరిస్థితి. ఈ చెరువుని కూడా, ఈ కామునికుంట మైసమ్మ చెరువు, రెండింటిని కూడా వాసవి హోమ్సే చేస్తున్నారు. అక్కడ వాళ్ళే చెప్తున్నారు, వాసవి వాళ్ళే ఇస్తున్నారు మాకు డబ్బులని. ఇంత భయంకరమైన విధ్వంసం జరుగుతుంటే రంగనాథ్ గారు మీరు ఇక్కడికి రావాలి కదా. ఇప్పుడు మీరు అన్నారు కదా ఆక్యుపెన్సీ అయిన వాటిని మేము ముట్టమన్నారు కదా, మరి ఆడ పనులు జరుగుతున్నాయి చూడండి.
ఆడ చెరువుని కబ్జాలు చేసి నాలాని కబ్జా చేసి కడుతున్న కట్టడాల్లో పనులు ఎట్లా జరుగుతున్నాయి అక్కడ? మరి ఇక్కడికి ఎందుకు రారు మీరు ఎక్కడైనా కూలగొట్టినప్పుడు వాళ్ళు అడుగుతున్న ప్రశ్న కూడా ఇదే. మా వీడియోలు చూసి మరి అక్కడికి ఎందుకు పోతలేరు, ఆయన అడుగుతున్నాడు కదా మరి అక్కడికి ఎందుకు పోతలేరు అంటే మీ దగ్గర సమాధానం ఉందా? కనీసం కన్స్ట్రక్షన్ కూడా ఆపుతలేరు కదండి మీరు, కన్స్ట్రక్షన్ కూడా ఆపుతలేరు కదా. లేదు మీరేమన్నా డబ్బులు తీసుకుంటున్నారా? గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఏమైనా అందరిని అంత భయంకరంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడా? ఏమనంటే మాకు అన్ని పర్మిషన్లు ఉంటాయి, రెరా ఉంటుంది, హెచ్ఎండి అన్ని అప్రూవల్ ఉంటాయి. దొంగలు కదా, పైసలు తీసుకొని పర్మిషన్లు ఇస్తారు. ప్రజలారా మేల్కోండి, తక్షణమే మేల్కోవాల్సిన అవసరం ఉంది. రంగనాథ్ గారు మీరు తక్షణం ఇక్కడికి రావాలి. ఈ ఫస్ట్ మీరు ఆపండి, అది కన్స్ట్రక్షన్ ఆపండి. కెమెరామెన్ గణేష్తో రఘు, మన తొలి వెలుగు.